రాజు అయితే ఇంకా కావ్యతోనే తన లవ్ గురించి చెప్పాలని చెప్పని, అలాగే తను చాలా సంతోషంగా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పనని ఇంకెంటుకు వస్తే, కావ్య అయితే మాత్రం ఇంకా హడావిడిగా అయితే వెళ్తుంది. ఇంకా రాజు అయితే, చూసావా అమ్మ, కావ్య నేను వచ్చినా కానీ తను నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అనేటప్పటికీ, ఇంకా బామ్మగారు అయితే, నా ఫుల్ సపోర్ట్ నీకే మనవడా, అయినా కావ్య అలా ఎందుకు చేసిందో కనుక్కుంటాను, నా మనవడు ఇంత ఇదిగా తనకు లవ్ ప్రపోజ్ చేయాలంటే వెళ్ళిపోయిందా అని చెప్పని అంటుంటాడు. ఇంకా రుద్రాణి అయితే ఇంకా రాజు ఉన్నా కానీ ఏదో ఒక సెట్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయినా నిన్ను ఆ యామిని పంపించింది అంటే అది నేను ఎలా నమ్మాలనుకుంటున్నావు, కానీ యామిని తను ఏదో ఆలోచించే నిన్ను ఇక్కడ పంపించిందని చెప్పానంటే, ఇంకా అపర్ణ అయితే కావ్య ఇంటికి రాగానే ఇంకా గొడవ అయితే స్టార్ట్ చేసింది. నీకు అసలుకి పెద్దవాళ్ళంటే గౌరవం పోయిందా, ఇదివరకు కావ్యవేనా నువ్వు అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా స్వప్న అయితే అవును ఆంటీ నన్ను కాపాడడానికి కావ్య అక్కడికి వచ్చింది అంటే, అప్పుడు యామిని దగ్గరికి అయితే అప్పు అయితే వెళ్ళి తన చెప్ప మీద కొట్టి, నువ్వు ఇంకా ఎన్ని తప్పులు చేస్తావు, నువ్వు మా అక్క మా బావని విడదీయాలనుకొని చూస్తున్నా, మా బావ గతం గుర్తులేక నువ్వు ఈ నాటకాలన్నీ ఆడుతున్నావు అని చెప్పి అనేటప్పటికీ, ఇంకా యామిని కొట్టి అప్పు మాట్లాడుతుంది అని చెప్పని మొత్తం అయితే వినేస్తాడు. ఇంకా అంటే నేనేనా కావ్య వాళ్ళ నిజంగా భర్తని, అంటే యామిని ఇదంతా మార్చి నన్ను ఇలా మార్చేసిందని చెప్పని యామిని గురించి మొత్తం నిజమైతే తెలుసుకుంటాడు.